జూలై 29కి సంబంధించి ముఖ్యంగా ఇంటర్నేషనల్ టైగర్స్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా? అంతర్జాతీయ పులుల దినోత్సవం లాగా ప్రతి సంవత్సరం కూడా జూలై 29వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ జూలై 29 అనేది అంతర్జాతీయ పులుల దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది? వాటితో పాటు ఈ ఇంటర్నేషనల్ టైగర్స్ డేకి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఓకేనా, వాటితో పాటు మనకు ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ముఖ్యంగా ఇక్కడ ఎందుకు జూలై 29 వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ అంతర్జాతీయ పులుల దినోత్సవం అని జరుపుకోవడం జరుగుతుందంటే, పులులను సంరక్షించే ఈ పులుల సంరక్షణకు సంబంధించిన అవగాహన ప్రజలలో తీసుకురావడం కోసం ప్రతి సంవత్సరం కూడా జూలై 29న ఇంటర్నేషనల్ టైగర్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా? మరి ఈ పులుల రక్షణ, పులుల సంరక్షణ అనేది వేటి నుంచి, ఓకేనా, వేటి నుంచి అంటే ముఖ్యంగా మనం గతంలో చూసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఈ పులులకు సంబంధించి జనాభా అనేది తగ్గుముఖం పడుతుంది. ఓకేనా? మరి ఎందుకు తగ్గుముఖం పడుతుంది అంటే దీంట్లో చాలా కారణాలు ఉంటాయండి. ఓకేనా? అందులో ముఖ్యంగా కొన్ని చూసుకున్నట్టయితే అక్రమ రవాణా అని చెప్తాం. ఓకేనా? ట్రాఫికింగ్ అని చెప్తాం కదా, అది మనకు దేశంలో కానీ ప్రపంచంలో ముఖ్యంగా ఈ పులులు అనేటివి తగ్గిపోవడానికి రీజన్స్ అక్రమ రవాణా, వాటితో పాటు వేట, హంటింగ్, ఈ రెండు కూడా మేజర్ రీజన్స్ అని చెప్తాం. ఓకేనా? మరి ఎందుకు ఈ అక్రమ రవాణా, ఈ హంటింగ్, వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పులులు ఏవైతున్నాయో, ఓకేనా, వీటికి సంబంధించిన ఈ సైంటిఫిక్ నేము ప్యాంథెరా టైగ్రిస్ అని అంటారు. ఓకేనా? ప్యాంథెరా టైగ్రిస్ అని చెప్పుకుంటాం. మరి వీటిని ఎందుకు రక్షించాలి అంటే ముఖ్యంగా ఇక్కడ ట్రాఫికింగ్, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం చూసుకున్నట్టయితే వీటిని ముఖ్యంగా దేనికోసం అక్రమ రవాణా అనేది చేస్తారు అంటే ఇక్కడ వాటికి సంబంధించిన పులి గోళ్ళు అండి. ఓకేనా? పులి గోళ్ళు కావచ్చు, చర్మం కావచ్చు, వాటితో పాటు పులికి సంబంధించిన వెంట్రుకలు, వాటి గురించి వీటిని అక్రమ రవాణా అనేది చేస్తుంటారు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా ధరలు అనేటివి ఎక్కువగా ఉండటం జరుగుతుంది. దాంతోపాటు ఈ హంటింగ్ అనేది పులి మాంసం అండి, తినడం కోసం కావచ్చు. ఈ హంటింగ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన చర్మము, గోళ్ళు ఇవన్నీ వేరు చేసి దీనికి సంబంధించిన భాగాలు, ఎముకలు, పులికి సంబంధించిన ఎముకలు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. ఓకేనా? సో వీటన్నిటిని కూడా మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో అద్భుతమైన ధర అనేది ఉంటుంది. ఓకేనా? దాన్ని మైండ్లో ఉంచుకొని ఇక్కడ కొందరు ఏం చేస్తారండి అంటే ఈ పులులను అక్రమ రవాణా, వాటితో పాటు వేటాడి వాటి నుంచి సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? దానివల్ల ఏమవుతుంది అంటే ప్రతి సంవత్సరం కూడా ఎన్నో పులులు చనిపోవడం జరుగుతుంది. అలా చనిపోవడం వల్ల పులులకు సంబంధించిన జనాభా అనేది తగ్గుతుంది. ఓకేనా? వీటి నుంచి ప్రజలకు అవగాహన రావాలి. ఈ ట్రాఫికింగ్ అండ్ హంటింగ్ అనేది ప్రజల నుంచి చెయ్యొద్దు అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా ఈ జూలై 29వ తేదీన అంతర్జాతీయ పులుల దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా? దీనికోసారి చూసుకున్నట్టయితే మరి ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఒక సమావేశం జరుగుతుందండి. 1986 సంవత్సరంలో మనకు ఒక సమావేశం జరుగుతుంది. ఓకేనా? దాన్నే మనం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ నేచర్ కన్వర్జేషన్ అని ఒక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పులులు ఏ విధంగా, ఈ పులుల జనాభా ఏ విధంగా తగ్గుముఖం పడుతుంది, ఓకేనా, దానికి సంబంధించిన కారణాలన్నీ గుర్తించి ఇక్కడ ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా కూడా పులులను రక్షించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తారండి ఈ సంస్థ ద్వారా. ఓకేనా? నిర్వహించి ప్రజలలో అవగాహన తీసుకొస్తారు. ఓకేనా? ఈ పులులకు సంబంధించిన ఈ ఆవాసాలు ఏవైతే ఉంటాయో ఆవాసాలను రక్షించడం కానీ, ఓకేనా, వాటిని సంరక్షించడం కానీ, వాటి జనాభాను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం దీనికి సంబంధించిన ఈ రోజుకు సంబంధించిన ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మరి దీనికి సంబంధించిన రెగ్యులేషన్స్ అన్నీ ఏ సంస్థ చూసుకుంటుంది అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ న్యాచురల్ కన్వర్జేషన్ అని చెప్పాలి. ఓకేనా? సో మరి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా కూడా
అధికంగా పులులున్న దేశం ఏదన్నా ఉంది అంటే అది కేవలం మన భారతదేశం అనే చెప్పొచ్చు. ఓకేనా. కొన్ని గణాంకాల ప్రకారం ముఖ్యంగా ఇక్కడ 1900 అండి, ఈ సంవత్సరంలో మన భారతదేశంలో ఎన్ని పులులు ఉంటాయి సార్ అంటే ఒక 40,000 పులులు ఉంటాయి. ఓకేనా. అదే మనకు 1972 వరకు వచ్చేసరికి ఇక్కడ ముఖ్యంగా 1800 పులులు, 1800 పులులు ఉంటాయి. కేవలం ఈ 72 సంవత్సరాల్లోనే 90-95కు పైగా శాతం పులులు అనేవి మరణించడం జరిగింది. ఓకేనా. ఈ మరణాలను ఎలాగైనా అరికట్టాలి. అరికట్టి వాటితో పాటు ఈ పులులకు సంబంధించిన జనాభా అనేది పెంచాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం ఓకేనా 1973 సంవత్సరంలో ఒక కార్యక్రమాన్ని తీసుకొని వస్తారండి. ఆ కార్యక్రమం పేరే ప్రాజెక్టు టైగర్. ఓకేనా. ప్రాజెక్టు టైగర్ అనేది ఇంకా ఏప్రిల్ 1న తీసుకొని వస్తారు. మనకి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉంటుంది ఆ టైంలో. ఏప్రిల్ 1న 1973 ఆ సమయంలో ఇక్కడ ముఖ్యంగా ఏమవుతుంది అంటే ప్రాజెక్టు టైగర్ అనే ఒక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రాజెక్టు టైగర్కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్న పులులను సంరక్షించడం, వాటితో పాటు వాటి ఆవాసాలు, సహజ ఆవాసాలను రక్షించడం, పులుల జనాభాను పెంపొందించడం. ఓకేనా. పులులకు సంబంధించిన జనాభా ఏదైతుందో వాటి పెరుగుదలకు సహకరించడం. ఇవన్నీ కూడా మనకు ప్రాజెక్టు టైగర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఈ ప్రోగ్రాం ద్వారా మనకు ఈ ప్రాజెక్టు టైగర్ అనేది ఏర్పాటు చేస్తారు. ఎందుకు అనేది కూడా చెప్పాను. మరి ఓకేనా. ఈ ప్రాజెక్టు టైగర్ అనేది ఎక్కడ ప్రారంభిస్తారు సార్ ముఖ్యంగా అంటే ఇక్కడ మనకు ఉత్తరాఖండ్లో ఒక న్యాచురల్ పార్క్ ఉంటుందండి. ఓకేనా. నేషనల్ పార్క్ ఉంటుంది. ఆ నేషనల్ పార్క్ పేరు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని ఉంటుంది. ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏదైతుందో ఆ పార్కులో మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తారు. మరి ఇదే సంవత్సరంలో ప్రాజెక్టు టైగర్తో పాటు ఇంకొక ముఖ్యమైన డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ ముఖ్యమైన డిసిషన్ ఏంటి అంటే అప్ టు మనకు 1972 వరకు కూడా మన జాతీయ జంతువు వచ్చేసి లాయన్ ఉంటుందండి, సింహం అనేది ఉండటం జరుగుతుంది. సో 1973లో ఈ ప్రాజెక్టు టైగర్కు గుర్తింపుగా ఏం చేస్తారు అంటే అప్పటి నుంచి టైగర్ అనేది మన నేషనల్ ఎనిమల్ లాగా తీసుకురావడం జరిగింది. ఓకేనా. జాతీయ జంతువు ఈ పులి అనేది ఎప్పటి నుంచి ఉండటం జరిగింది అంటే 1973లో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పాలి. ఓకేనా. దాంతోపాటు మరి 1972 కంటే ముందు ఏముంటుంది సార్ అంటే లాయన్ అని చెప్పాలా. ఓకేనా. మనకు ఈ సింహం అనేది అక్కడ జాతీయ జంతువులాగా ఉండటం జరుగుతుంది. మరి ఈ లాయన్కు సంబంధించిన ఈ శాస్త్రీయ నామం ఒకసారి చూసుకున్నట్టయితే ప్యాంథెరా లియో అని చెప్తారు. ఓకేనా. ఇక్కడ రాస్తాను చూడండి. ప్యాంథెరా లియో అనేది లాయన్కు సంబంధించిన శాస్త్రీయ నామం లాగా చెప్పుకుంటాం. ఇదే ప్యాంథెరా టైగ్రీస్ అనేది టైగర్కు సంబంధించిన సమాచారం. ఓకేనా. ఇవి మనకు చిరుత పులులు కావచ్చు, సింహాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా బిగ్ క్యాట్స్ అని చెప్తామండి. పెద్ద పిల్లిలు అని చెప్తాం, బిగ్ క్యాట్స్. ఇవన్నీ కూడా మనకు పిల్లి జాతికి సంబంధించినవి. ఓకేనా. పోలీస్ క్యాటస్ అనేది మనకు పిల్లికి సంబంధించిన శాస్త్రీయ నామం. ఇవన్నీ కూడా ఆ పిల్లి జాతికి సంబంధించినవి. పులులు, సింహాలు, మనకు ఈ లపార్డ్స్, ఓకేనా, ఈ చీతాస్, ఇవన్నీ కూడా పులులకు మనకు ఈ క్యాట్స్ ఫ్యామిలీకి సంబంధించినవి అండి. ఓకేనా. సో వీటిని పెద్ద పులులు అంటాం. ఓకేనా. పెద్ద పిల్లి అంటాం. అట్లనే మన టైగర్స్ని కూడా పెద్ద పులులు అనడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఈ ప్రాజెక్టు టైగర్ ద్వారా ఇక్కడ ఏం చేస్తారు అంటే మనకు ముఖ్యంగా భారతదేశంలో పులుల జనాభా అనేది పెరుగుదల కోసం ఇక్కడ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ముఖ్యంగా మరి ఇక్కడ ఏమవుతుందండి అంటే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఈ పులులకు సంబంధించిన జనగణన అనేది ఎప్పుడు ప్రారంభిస్తారు సార్ అంటే 2006లో మొట్టమొదటిసారిగా పులులకు సంబంధించిన జనగణన అనేది లెక్కించడం జరిగింది.
ఓకేనా, జనాభా మనకు లెక్కించడం జరిగింది. మరి ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఎన్ని ఉంటాయి సార్ మన భారతదేశంలో అంటే 14-11 టైగర్స్ ఉంటాయండి. ఓకేనా, మనకు లాస్ట్ టైం రీసెంట్గా 2022లో ఈ పులులకు సంబంధించిన జనగణన అనేది జరిగింది. మరి ఈ లెక్క ప్రకారం 2022 సెన్సెస్ ప్రకారం భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయి సార్ అంటే 3146 అని చెప్పాలా, 3146 అని చెప్పాలా. మరి ఈ పులులకు సంబంధించిన జనగణన అనేది ఎన్ని సంవత్సరాలు ఒకసారి నిర్వహిస్తారు సార్ అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కూడా నిర్వహిస్తారండి. ఓకేనా, మరి ముఖ్యంగా మనకు ఈ భారతదేశంలో అత్యధికంగా పులులు ఉన్న టైగర్ రిజర్వ్స్ లేకపోతే నేషనల్ పార్క్స్ గురించి ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ప్రస్తుతం మనకు 2025 సెన్సెస్ ప్రకారం భారతదేశంలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి. ఓకేనా, అందులో ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఓకేనా, మొదటి స్థానంలో ఉండి అత్యధిక పులులు ఏ టైగర్ రిజర్వ్లో ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉంటాయి. ఓకేనా, దాని తర్వాత కర్ణాటక, ఓకేనా, దాని తర్వాత ఈ ఉత్తరాఖండ్ అండి, దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా టాప్ 4 మహారాష్ట్ర. ఈ 4 రాష్ట్రాలలో అత్యధికంగా పులులు ఉండడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్లో ఎన్ని పులులు ఉంటాయి సార్ అంటే 785 అని చెప్పాలి. ఇవే మన భారతదేశంలో అత్యధిక పులులున్న రాష్ట్రం లాగా చెప్తాం ప్రస్తుతానికి. ఓకేనా, మరి మహారాష్ట్రలో చూసుకున్నట్టయితే 444 ఉంటాయి, అదే తక్కువ. ఓకేనా, మరి ఇంకా టాప్ 4 అండి ఇవి. ఓకేనా, ఇంకా ఇక్కడ మనకు కర్ణాటకలో చూసుకుంటే 563 పులులు ఉండటం జరుగుతుంది. ఇంకా మనకు ఈ ఉత్తరాఖండ్లో ముఖ్యంగా 560. ఇవి మనకు ఈ పులులకు సంబంధించిన భారతదేశంలో పులులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. వాటితో పాటు ప్రస్తుతం మన తెలంగాణలో ఎన్ని పులులు ఉన్నాయి సార్ అంటే ముఖ్యంగా 36 అని చెప్పాలి, 36 పులులు ఉంటాయి మనకు ఈ 2025 సెన్సెస్ ప్రకారం. ఈ సెన్సెస్ మరి ఎవరు రిలీజ్ చేస్తారు సార్ అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సెన్సెస్ ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో ఎన్ని సార్ అంటే 36 పులులు ఉండడం జరిగింది. ఓకేనా, మరి మన ఈ తెలంగాణలో చూసుకున్నట్టయితే కొవ్వాల్ టైగర్ రిజర్వ్, వాటితో పాటు అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ప్రాంతాలు కూడా పులుల సంరక్షణ కేంద్రాలలాగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది మన భారతదేశానికి సంబంధించిన పులులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా, వాటితో పాటు ముఖ్యంగా ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఏదైతుందో ఇంటర్నేషనల్ టైగర్స్ డేకి సంబంధించిన ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. ఓకేనా, మరి దీని చారిత్రక నేపథ్యం చూసుకోవాలంటే ముఖ్యంగా ఇక్కడ ఏమైతే వస్తారంటే 2010 సంవత్సరం నుంచి 2010 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, మనకు మరి 2010లో ఏమవుతుందంటే రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ అనే ఒక ప్రాంతంలో టైగర్ సమ్మిట్స్ అని జరుగుతాయండి. పులుల సమావేశాలని ఒక 13 దేశాలు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో మనకు ఇండియా, చైనా, భోపాల్, నేపాల్, ఓకేనా, రష్యా, వాటితో పాటు ఈ చిన్న చిన్న దేశాలన్నీ కూడా ఈ సమావేశంలో పాల్గొని అక్కడ ఏం డిస్కస్ చేస్తారు అండి అంటే ముఖ్యంగా ఈ 2010లో చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు ఎన్ని ఉంటాయండి అంటే ఒక 2000 టైగర్స్ ఉంటాయి, 2000 టైగర్స్ ఉండడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా, కేవలం మన ఇండియాలో కాదు. ఓకేనా, సో అక్కడ ఏమవుతుంది అంటే 2022 సంవత్సరానికి వచ్చేసరికి అందులో 97% పులులు అనేటివి మరణిస్తాయి అని అక్కడ కొన్ని నివేదికలు సమర్పిస్తారు. ఓకేనా, సో అలాంటి పరిస్థితి రావద్దు, మనకు ప్రపంచంలో పులుల సంఖ్యను పెంచాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం అనేది జరుగుతుంది. మరి ఆ సమావేశంలో ముఖ్య తీర్మానం ఏముంటుంది అంటే 2022, ఓకేనా, మనకు 2022 వరకు ఇక్కడ ఉన్న జనాభా ఏదైతుందో ప్రస్తుతం మనకు 2010లో ఉన్న జనాభా ఏదైతుందో
ఆ జనాభాను రెట్టింపు చేయాలి అని అక్కడ తీర్మానం తీసుకుంటారు. తీర్మానం తీసుకొని ప్రతి సంవత్సరం కూడా మనకు 2010 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ ఇంటర్నేషనల్ టైగర్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. అంటే మనకు ముఖ్యంగా ఈ టైగర్ సమ్మిట్ ఏదైతుందో ఆ టైగర్ సమ్మిట్లో ఇక్కడ తీర్మానిస్తారండి. ఏమని తీర్మానిస్తారు అంటే ప్రస్తుతం ఉన్న పులులు ఏవైతున్నాయో ఆ పులులను 2022 వచ్చే వరకు, ఓకేనా, 2022 సంవత్సరం వరకు రెట్టింపు చేయాలా. ఓకేనా. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ 2000 ఉన్నాయని చెప్పాం కదా, అప్పటి వరకు ఒక 4000 టైగర్స్ చేయాలి అని ఇక్కడ తీర్మానం తీసుకుంటారు. తీసుకొని దానిలో భాగంగానే ఈ 2010 నుంచి కూడా ప్రతి సంవత్సరం జూలై 29వ తేదీన ముఖ్యంగా ఇక్కడ మనకు అంతర్జాతీయ పులుల దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో వన్స్ ఇక్కడ ర్యాపిడ్గా చూసినట్టయితే మనకు ఈ జూలై 29 ఏదైతుందో జూలై 29నే ఇంటర్నేషనల్ టైగర్స్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. మరి ఈ టైగర్ అంటే దీనికి సైంటిఫిక్ నేమ్ చూసినట్టయితే ప్యాంథెరా టైగ్రిస్ అని చెప్తారు. ఓకేనా. మరి ఎందుకు ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటారు సార్ ప్రతి సంవత్సరం జూలై 29 అంటే ముఖ్యంగా పులులకు సంబంధించిన సంరక్షణ ఏదైతుందో ఆ సంరక్షణ గురించి ప్రజలలో అవగాహన తీసుకురావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. మరి ఎందుకు అంటే ఈ పులులు అనేటివి వీటికి సంబంధించిన జనాభా తగ్గుతుంది. ఓకేనా. మరి ఎందుకు తగ్గుతుంది సార్ అంటే ముఖ్యంగా ఇక్కడ అక్రమ రవాణా, వాటితో పాటు వేట, ఈ రెండు కారణాల వల్ల పులులకు సంబంధించిన జనాభా అనేది తగ్గుముఖం పడుతుంది. ఓకేనా. సో మరి అలాంటి తగ్గుముఖం పట్టకుండా పులులకు సంబంధించిన జనాభా పెంచాలి, వాటితో పాటు పులుల సంరక్షణ అనేది తీసుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా జూలై 29న ఇంటర్నేషనల్ టైగర్స్ డే అని జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే 1986 సంవత్సరంలో ఇక్కడ మనకు ఈ IUNC అనే ఒక సంస్థ ద్వారా అంతర్జాతీయంగా కూడా పులులను రక్షించాలి, వాటితో పాటు వాటి ఆవాసాలను సంరక్షించాలి, వాటికి సంబంధించిన జనాభా అనేది పెంచాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో దీంట్లో భాగంగానే అంతర్జాతీయ సహకారాన్ని ఒకరికొకరు అందిపుచ్చుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే 1986లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ న్యాచురల్ కన్వర్జేషన్ అనేది ఇక్కడ నేచర్ కన్వర్జేషన్ అనేది జరిగిందండి. ఓకేనా. మరి ఆ సమావేశంలో భాగంగానే అక్కడ తీసుకున్న నిర్ణయాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించాలని ఇక్కడ అనుకుంటారు, కానీ ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించారు. ఓకేనా. ముఖ్యంగా మనకి ఇక్కడ మన భారతదేశంలో ఉన్న పులులకు సంబంధించిన సమాచారం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధికంగా పులులున్న దేశం, ఏకైక దేశం మన భారతదేశం. ఓకేనా. దాంట్లో భాగంగానే 1900లో ముఖ్యంగా ఇక్కడ 40,000 టైగర్స్ అనేవి మన దగ్గర ఉండటం జరుగుతుంది. అదే మరి ఇక్కడ 1972 వచ్చేసరికి కేవలం 1800 సర్వైవ్ అవుతాయండి. ఓకేనా. 1800 పులులు మాత్రమే ప్రాణాలతో ఉండటం జరుగుతుంది. మరి ఇక్కడ అప్పట్లో ఉన్న మన ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేస్తారా అంటే ఈ పులులకు సంబంధించి వీటి జనాభాను పెంచాలి, వీటిని రక్షించాలి, సంరక్షించాలి అని ముఖ్య భాగంగానే 1972లో ప్రాజెక్టు టైగర్ అనేది ప్రారంభిస్తారు. దీంట్లో భాగంగానే మన జాతీయ జంతువు ఏదైతుందో పులిలాగా గుర్తిస్తారండి. ఓకేనా. అంతకంటే ముందు ఈ సింహం అనేది మనకు సంబంధించిన జాతీయ జంతువులాగా ఉండటం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో పులులకు సంబంధించిన జనగణన అనేది ఎప్పుడు మొదలైంది సార్ అంటే 2006లో మొదలైంది. మరి లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే 2022లో జరుగుతుంది. మరి ఇక్కడ 2006లో జరిగిన ఈ లెక్క ప్రకారం భారతదేశంలో ఈ 1411 టైగర్స్ ఉంటాయి. అదే మనకు రీసెంట్గా జరిగిన లెక్క ప్రకారం 3146 టైగర్స్ ఉండడం జరుగుతుంది. మరి పులులకు సంబంధించిన జనగణన అనేది ముఖ్యంగా ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి నిర్వహిస్తారు. ఓకేనా. దాని తర్వాత ముఖ్యంగా ఇక్కడ 2025లో చూసుకున్నట్టయితే మన దేశంలో ముఖ్యంగా 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి. ఓకేనా. దాంట్లోనే అత్యధిక పులుల జనాభా కలిగిన ఒక 4 టైగర్ రిజర్వ్స్ చూసుకున్నట్టయితే
మధ్యప్రదేశ్లో 785 ఉంటాయండి, కర్ణాటకలో 563, ఉత్తరాఖండ్లో 560, మహారాష్ట్రలో 444 ఉంటాయి. ఓకేనా. దీంతో పాటు మరి ప్రాజెక్టు టైగర్ అనేది ఏ నేషనల్ పార్క్లో ప్రారంభిస్తారు అనేది కూడా కొంచెం చూసుకోవాలా. అది ఎక్కడ అంటే జింక్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. ఓకేనా. సో మరి దాంతోపాటు ఈ ఇంటర్నేషనల్ టైగర్స్ డేకి సంబంధించిన ఓసారి చారిత్రక నేపథ్యం చూసుకున్నట్టయితే, ముఖ్యంగా ఇక్కడ 2010 సంవత్సరంలో రష్యాలో మనకు ఏమవుతుంది అంటే సెయింట్ పీటర్స్బర్గ్ అనే ఒక నగరంలో ఈ టైగర్స్ సమ్మిట్ అని ఒక సమావేశం జరుగుతుందండి. దీంట్లో ముఖ్యంగా ఒక 13 దేశాలు కలిసి జరుపుకోవడం జరుగుతుంది ఈ సమావేశం. ఈ సమావేశంలో అప్పుడు 2010లో ఉన్న ఈ టైగర్స్ ప్రకారము ఎన్ని టైగర్స్ ఉన్నాయో అప్ టు 2022 వరకు ఆ టైగర్స్ని డబల్ చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ జూలై 29న ఇంటర్నేషనల్ టైగర్స్ డే లేదా అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపు